ప్రతి మనిషి లైఫ్‌లో ఒక పాయింట్ వస్తుంది. అప్పుడు అన్నీ రాంగ్‌గా అనిపిస్తాయి. ఫ్రెండ్స్ వదిలేస్తారు. ఫ్యామిలీ అర్థం చేసుకోదు. నిన్నందరూ నిందిస్తారు. అప్పుడు అనిపిస్తుంది నాకే ఎందుకు? నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అని. ఆ సిట్యుయేషన్ చాలా పెయిన్‌గా ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తం నిన్ను చిన్న చూపు చూస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు విని నీకు ఏడుపు వస్తుంది. ఆ ఏడుస్తున్న రోజుల్లో నీకు ఒక క్లారిటీ అంటూ వస్తుంది. ఒక టైంలో మనం చాలా ఫీల్ అయ్యాము అని. కానీ నీ పెయిన్ నీకు స్ట్రెంగ్త్‌ని క్రియేట్ చేస్తుంది. పెయిన్‌ని కాసేపు పక్కన పెట్టి నాకిది ఏం నేర్పబోతుంది అనేలా ఆలోచించు. పెయిన్ అంటే మనకి పనిష్మెంట్‌లా అనిపిస్తుంది. కానీ నిజమేంటంటే పెయిన్ అంటే ప్రిపరేషన్. ఆ దేవుడు నీకు పెయిన్ ఇస్తాడు. పనిష్ చేయడానికి కాదు. నీకు స్ట్రెంగ్త్‌ని బిల్డ్ చేయడానికి. ప్రతి కన్నీటి చుక్క, నీ యొక్క ఫెయిల్యూర్ ఇదంతా నిన్ను ఒక బీస్ట్‌లా మార్చే ప్రాసెస్. ఒక మనిషి ఇప్పుడు తన లైఫ్‌లో సక్సెస్ గురించి ఏడుస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ మనిషి ప్రపంచాన్ని ఇన్‌స్పైర్ చేస్తాడు అని అర్థం. పెయిన్ అనేది ఒక టీచర్ లాంటిది. పెయిన్‌ని యాక్సెప్ట్ చెయ్యి. అది నిన్ను అన్‌స్టాపబుల్‌గా చేస్తుంది. చివరిగా ఒక మాట. నెక్స్ట్ టైమ్ నీకు పెయిన్ వచ్చినప్పుడు దాని నుంచి ఎస్కేప్ అవ్వకుండా ధైర్యంగా ఫేస్ చెయ్యు. ఎందుకంటే అది నీ ఎనిమీ కాదు. అదే నీ పవర్.